హాయ్ ఫ్రెండ్స్, తెల్లవారింది. చెలుగు బయలుదేరాలి. 11ంటికి బయలుదేరింది. వచ్చేసాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అదిగో ఏదో చిన్నగా సింపుల్గా అరేంజ్ చేసాం. ఫస్ట్ కూడికాలు ఇట్టించి చిన్న కచ్చిప్ మీద అంత ఐడియా లేదు, కానీ ఇది కొద్ది ఐడియా తోటి అనిపించింది అనమాట. అలా కుంకుమ నీళ్ళలో 2 ముద్దర్లు వేద్దామని. కానీ మా చిన్నది మాత్రం అసలు అలా చూస్తూ ఉంటే దిష్టి తగిలేసిందమ్మో. కొంచెం ఇప్పటికే ఏడుస్తూనే ఉంది. అసలు ఎంత బాగా నవ్వుతూ ఉండేది, ఏడుస్తూనే ఉంది. అలా చూస్తానే ఉంది వీడియో. ఇంకా అది సెల్ల పిచ్చిదల్లాగా అలా చూస్తూనే ఉంది మడిసి. మా వాళ్ళు అయితే చాలా ఎగ్జైట్ అయిపోయారు పిల్లలందరూని. చంటిది వచ్చేటప్పటికి స్కూల్ మానేసే వాళ్ళు కూడా స్కూల్ మానేశారు ఆ రోజుని. అసలు ఎంత బాగుందంటే అసలు అమ్మో, దాన్ని చూసి అందరూ పనులు కూడా మానేశారు. అమ్మమ్మ పని మానేసింది, తాతయ్య మానేశారు, వాళ్ళ పెద్ద నాన్న ఆటో నడుపుతూ మానేశారు, వాళ్ళ పెద్దమ్మ అందరూ చాలామంది వచ్చేసారు. అసలు ఆ రోజు చాలా బాగా గడిచింది నిజంగా. అదిగో మా చిన్నదాన్ని అలా పువ్వుల మీద నడిపిస్తున్నాను అనమాట. మా చిన్నది మా పెద్దమ్మాయి ఫోటోలు తీస్తుంది, కొంచెం పాడుకుంటుంది కదా అని. చాలా బాగా ఆ రోజు మాత్రం బాగుంది, బాగా నచ్చింది. మా చిన్నపిల్ల చూసావా, అలా మా చిన్నపిల్ల ఎలా మోసేస్తుంది అన్నీ ఇంట్లోకి, పిన్ని వాళ్ళ ఇంట్లోకి అన్నీ వచ్చినాయా అని పెద్దదానిలాగా అన్నీ వచ్చినాయో లేదు అన్నీ చూసుకుంది. మళ్ళీ ఆటో కాడికి వెళ్ళి ఏం రాలేదు ఏంటి అని. అదిగో మా చిన్నదాన్ని కూర్చోబెట్టి ఫోటోలు తీసాం. ఇది పెంకుటిల్లు అనమాట. తాతయ్య వాళ్ళు ఉంటారు, అది మేడలో ఇల్లు ఉంటారు, వాళ్ళ మర్ది గారు వాళ్ళు చెల్లి వాళ్ళు. ఇక్కడికి వచ్చాక కూడా దిష్టి తీయించింది. మా అమ్మమ్మ మాత్రం అసలు ఊరుకోలేదు, దిష్టి ఇక్కడ కూడా తీయాలి అక్కడ తీయాలి అని. మా చిన్నదమ్మ ఏడుస్తూనే ఉంది, అంత మాటలు ఏడుస్తూనే ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కొత్తగా అనిపించి మొత్తం ఇవన్నీ చూసుకుని ఏంటి కొత్త ఇంటికి వచ్చానా అనుకుంది. ఈ కొత్త ప్రదేశంలో అందరినీ చూసి ఏంటేంటో అనుకుంది. ఫస్ట్ పసుపు కుంకుమ అన్నీ స్వీట్స్ అన్నీ అక్కడ దేవుడి కాడ పెట్టమన్నది. దేవుడి కాడ పెట్టేశాక తర్వాత ఫొటోస్ వాళ్ళ నానమ్మ అయితే మాత్రం అసలు వదలలేదు మా చిన్నదాన్ని. నాకు మా అమ్మమ్మ, దానికి నానమ్మ అనమాట. వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ ఫొటోస్ అన్నీ దిగారు, వాళ్ళ అన్నయ్య కట్టని. మేము కూడా చిన్నగా సెల్ఫీలు దిగాం, డ్రింకులు పోసారు. తాతయ్య వాళ్ళకి వచ్చి సుదీర్ఘంగా